అందరికి నమస్తే అండ్ వెల్కమ్ టు యువర్ కుండలి ఫిక్స్ జ్యోతిష సంజీవని. సో ఈ రోజు మనం కుంభలగ్నం వారికి జూన్ మంత్ ఎట్లుందో తెలుసుకుందాం. కుంభలగ్నం వాళ్ళకి జూన్ శుక్రుని వల్ల చాలా మంచి సపోర్ట్ వస్తుంది. సో ఇక్కడ వివాహంకి సంబంధించిన విషయాల్లో కొంచెం ముందరికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వీక్ తర్వాత కొంచెం మనకి పంచమం బాగలేదు. సో పంచమం బాగలేకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ తర్వాత ఈ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి చేయకపోవడం బెటర్. సో ఇది గమనించుకోవాలి, లేకపోతే అంతకంటే ముందన్న ప్లాన్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే పంచమం మనకి శిష్యులు అని కూడా అంటారు, గురు శిష్యులు అంటే స్టూడెంట్స్ టీచర్స్ వీళ్ళ మధ్యలో రిలేషన్స్ ఇట్లాంటివి ఏమన్నా డిస్టర్బెన్సెస్ రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అండ్ శత్రురోగ రుణ బాధల నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కుంభలగ్నం వారికి. ఇక ఇదంతా కూడా నేను చెప్పేది ఫస్ట్ 9 days. సో జూన్ 1 నుంచి జూన్ 9 వరకు. దాని తర్వాత మనకు గురు మూడంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది కొద్దిగా మంచి పీరియడ్ ఇది. సో గురు మూడంలోకి వెళ్ళడం వల్ల మనకి సెకండ్ శని యాక్టివేట్ అయిపోయి అక్కడ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోవడం అండ్ కోర్టు కేసెస్ ఇట్లాంటి మంచి తీర్పులు రావడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అండ్ సేవింగ్స్ లో జాబ్స్ లో వీటిలో మాత్రం కొంచెం జూన్ 15th అరౌండ్ ఆ పీరియడ్ వరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 15th ఒకవేళ మార్చ్ దశ మనకి అవ్వకపోతే మాత్రం కుటుంబంలో కలహాలు, వివాహంలో ఇబ్బందులు ఇవి జరిగే అవకాశం ఉంటుంది. కుంభలగ్నం వారు గమనించుకోవాలి. వివాహానికి మాత్రం ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ వీక్ బెటర్. సో ఫస్ట్ వీక్ లో అలాంటివి ఏమైనా ప్రిఫరెన్సెస్ తీసుకుంటే బెటర్. లేకపోతే మనకి గురువుకి కుజుడికి రెమెడీస్ చేసుకోవాలి. అండ్ శని ముఖ్యంగా ఏంటంటే కుంభలగ్నం వారికి శని అష్టమంలో ఉన్నాడు, అష్టమాన్ని చూస్తున్నాడు, ద్వితీయంలో ఉండే అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి మంచి ఆయుష్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ అంటే ఆరోగ్యపరమైన ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు బయటపడిపోతారు. సో ఈ 2.5 years అనేది సూపర్ ఎక్సలెంట్. అంటే ఆయుష్ పరంగా ఎటువంటి దోకా లేదు కుంభలగ్నం వారు. ఇది చాలా మంచి విషయం. అండ్ ఏమైనా మనకి అష్టమంలో ఉంటే ఏంటంటే మనకి పలుకుబడి బాగుంటది అండ్ మనకి ఏదైనా సాధించాలనే ఒక తాపత్రయం ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ కి శని కారకుడు కాబట్టి ఇక్కడ అలాంటివి థింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇది అండ్ 12th, 13, 23 ఇవి మంచి రోజులు శుభకార్యాలకి. ఇది కుంభలగ్నం వాళ్ళు గమనించుకోవాలి.